సో ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ ఈ యొక్క ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ ఆర్ జనరల్ సొల్యూషన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని అదేవిధంగా పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కోవాలి. మరి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా వస్తుంది? m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. ఎఫ్ ఆఫ్ డి ఉంది కదా, ఎఫ్ ఆఫ్ డి అంటే ఏంటి? డి స్క్వేర్ ప్లస్ 1. ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఇచ్చిన ఈక్వేషన్ని ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ ఆర్ ఆఫ్ ఎక్స్తో కంపేర్ చేస్తే ఎఫ్ ఆఫ్ డి స్క్వేర్ ప్లస్ 1. మరి యాక్సిలరీ ఈక్వేషన్కి ఫార్ములా డి ప్లస్ ఎం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఎం స్క్వేర్ ప్లస్ 1 0 అయినప్పుడు ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ -1, ఎం ఈజ్ ఈక్వల్ 0 ప్లస్ ఆర్ మైనస్ ఐ. ఓకే, సో ఇలా వచ్చిన రూట్స్ కాంప్లెక్స్ రూట్స్. సో అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ సిఎఫ్ ఏంటంటే c1 కాస్ బీటా, యాక్చువల్గా ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్. ఓకే, when the two roots are complex. సో అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా ఇక్కడ ఆల్ఫా అంటే ఏంటంటే 0 అనమాట. ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్ అంటే ఈ పవర్ 0 1, ఇది అవసరం లేదు. నెక్స్ట్ c1 కాస్ బీటా అంటే ఏంటి? ఐ కోఎఫిషియంట్ 1 అని. సో కాబట్టి 1 ఇంటూ ఎక్స్ ప్లస్ c2 సైన్ ఎక్స్. ఓకే, వైసీ కనిపెట్టేశాము. నెక్స్ట్ వైపీ కనుక్కోవడానికి ఏంటంటే ఏయు ప్లస్ బీవి. ఓకే, సో ఏ ఇంటూ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా ఉందంటే c1u ప్లస్ c2v లాగా ఉంది. ఇదంతా u, ఇదంతా v లాగా ఉంది. కాబట్టి a ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ b ఇంటూ సైన్ ఎక్స్, దట్ ఈస్ టేకింగ్ యాజ్ ఏదో ఒక నంబర్ ఇద్దాం. నెక్స్ట్ ఏంటి? క్యాపిటల్ ఏబి కనిపిస్తుంది ఇక్కడ. క్యాపిటల్ ఏబికి ఫార్ములా గుర్తుంచుకోవాలి. వేర్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ విఆర్ డివైడెడ్ బై యు డివి బై డిఎక్స్ మైనస్ వి డియు బై డిఎక్స్ ఇంటూ డిఎక్స్, ఇది ఫార్ములా. ఓకే, ఎస్. మరి అదే క్యాపిటల్ బికి ఫార్ములా ఏంటంటే యుఆర్, ఇక్కడ మైనస్ విఆర్, ఇక్కడ యుఆర్, డినామినేటర్ సేమ్, ఏకైనా బీకైనా. యు డివి బై డిఎక్స్ మైనస్ వి డియు బై డిఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఎప్పుడైనా ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 రావాలి, అంటే 0 కాకూడదు. 0 అవుతే ఏమవుతుంది? సంథింగ్ బై 0, ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీలో ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి సో డినామినేటర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇలా వచ్చిన ఏబి వాల్యూస్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం, అప్పుడు వైపీ వస్తుంది. సో కంప్లీట్ సొల్యూషన్ ఏంటంటే చివరిగా వైసీ అంటే c1 కాస్ ఎక్స్ ప్లస్ c2 సైన్ ఎక్స్ ప్లస్ వైపీ ఇందాక కనుక్కున్నాం. సో దాన్ని యాడ్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఎస్, చూడండి, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని రాస్తున్నా. గివెన్ ఈక్వేషన్ ఈస్ ఏంటంటే డి స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, మరి ఇప్పుడు దీన్ని ఎఫ్ ఆఫ్ డి ఇంటూ ఆర్ ఆఫ్ ఎక్స్తో కంపేర్ చేద్దాం. లెట్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎక్స్. ఆర్ అయినా ఆర్ ఆఫ్ ఎక్స్ అయినా ఒకటి. వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ వై కోఎఫిషియంట్ ఏముందో అది ఎఫ్ ఆఫ్ డి. ఓకే, ఏంటంటే డి స్క్వేర్ ప్లస్ 1. అదేవిధంగా ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఇప్పుడు మనం యాక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ లైన్లో ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్
the auxiliary equation is f of m is equal to 0. అంటే d ఉన్న చోట m సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. దట్ ఇంప్లైస్ m స్క్వేర్ ప్లస్ 1 is equal to 0. m స్క్వేర్ is equal to -1. మైనస్ని i స్క్వేర్ రాసుకోవచ్చు. కాబట్టి m స్క్వేర్ is equal to 0 ప్లస్ ఆర్ మైనస్ i రాస్తుంది. మైనస్ని i స్క్వేర్ ఓకే, కాబట్టి స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయి ప్లస్ ఆర్ మైనస్ i వస్తుంది. దాని పక్కన 0 రాసుకోవచ్చు. సో ఇలా వచ్చిన రూట్స్ m ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అనేది అటు సైడ్ పోతే ఏమవుతుంది, డైరెక్ట్గా ప్లస్ ఆర్ మైనస్ అయిపోద్ది. సో ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ i బీటా. ఆల్ఫా అంటే 0, బీటా అంటే i కోఎఫిషియంట్ 1 అని. సో ఇలా వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా. దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ so yc is equal to e power alpha x and e power 0 1, no need to write. c1 cos beta x, here beta is 1 into x plus c2 sin x, that is taking as 1. Again this complementary function is in the form of c1u plus c2v. okay, so this is in the form of yc is equal to c1u plus c2v లాగా ఉంది. వేర్ uవే అంటే c1 కోఎఫిషియంట్ cos x, v అంటే c2 కోఎఫిషియంట్. కాబట్టి వేర్ u is equal to cos x, v is equal to sin x. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము పర్టిక్యులర్ ఇంటెగ్రల్ని రాస్తాం. ఓకే, పర్టిక్యులర్ ఇంటెగ్రల్ని ypతో డినోట్ చేస్తాను. yp is equal to au plus bv. సో yp is equal to ఏ వాల్యూ కనిపెడదాము. నెక్స్ట్ u అంటే ఇదే cos x ప్లస్ b ఇంటూ v అంటే sin x. ఓకే, సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 2. ఇప్పుడు క్యాపిటల్ ఏబి వాల్యూస్ని కనుక్కోవాలి. ఆ క్యాపిటల్ ఏబిని కనుక్కోవడానికి ముందు మనం డినోమినేటర్ వాల్యూని కనుక్కుంటాం. ఓకే, నౌ u dv by dx minus v du by dx ఈ వాల్యూ కనుక్కుంటాం. సో u అంటే cos x ఇంటూ d by dx ఆఫ్ v అంటే sin x. ఓకే, నెక్స్ట్ మైనస్ v అంటే మళ్ళీ sin x ఇంటూ d by dx ఆఫ్ u అంటే cos x. ఓకే, నౌ దట్ ఈస్ ఈక్వల్ టు cos x ఇంటూ sin x కి డిఫరెన్షియేషన్ cos x అవుతుంది, మైనస్ sin x ఇంటూ cos x కి డిఫరెన్షియేషన్ మైనస్ sin x. ఓకే, so that is equal to cos x into cos x, cos square x minus into minus plus sin x into sin x, sin square x. From the trigonometry identity, sin square x plus cos square x is always 1. This is not equal to 0. So denominator value అనేది 0 రాకూడదు. సరే, ఇప్పుడు నెక్స్ట్ మనం క్యాపిటల్ ఏని కనిపెడదాం. సో క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు వేర్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే మైనస్ విఆర్ డివైడెడ్ బై యు డివి బై డిఎక్స్ మైనస్ వి డియు బై డిఎక్స్ ఇంటూ పక్కన డిఎక్స్ వస్తుంది. ఓకే, సరే, సో మనం నంబర్ 2ని ఒక్కసారి నోట్ చేద్దాం.
ఓకే, సో దానికి ఒక నంబర్ 2 ఇచ్చాం. ఇంకా నంబర్ 1 c1 cos x c2 sin x. ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూస్ అన్నిటిని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. మైనస్ విఆర్, వి అంటే ఏంటంటే sin x, వి అంటే sin x ఇంటూ ఆర్ ఆఫ్ x అంటే x ఇంటూ కాస్ x డివైడెడ్ బై డినోమినేటర్లో ఉన్న వాల్యూ 1. ఓకే, ఆర్ ఆఫ్ x అంటే చూడండి x ఇంటూ కాస్ x. ఎస్, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే sin x కాస్ x రెండు మల్టిప్లైర్స్లో ఉన్నాయి. ఎప్పుడైనా అలా ఉంటే 2 sin a cos b అది రావడానికి ప్రయత్నించాలి. సో 2 sin a cos b sin 2a ఫార్ములా. ఎస్, మళ్ళీ ఇక్కడ x ఉంది, సపరేట్గా ఉంది. యారో మార్క్ మెథడ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ని ఉపయోగించాలి, మనం షార్ట్ కట్ని ఉపయోగిస్తాం. ఓకే సరే, సో కాబట్టి ఇక్కడ నాకు 2 sin a cos b ఉండాలి, 2 లేదు ఇక్కడ. సో 2 లేదంటే మల్టిప్లై చేయండి, డివైడ్ చేయండి. a ఈజ్ ఈక్వల్ టు -1/2 ఇంటెగ్రల్ 2 ఇంటూ sin x ఇంటూ కాస్ x ఇంటూ x dx. మీరు అబ్జర్వ్ చేస్తే 2 sin a cos b sin 2a, sin 2aకి ఫార్ములా ఏంటి? 2 sin a ఇంటూ కాస్ a. ఓకే, కాబట్టి 2 లేదు కాబట్టి 2తో మల్టిప్లై చేశాను, డివైడ్ చేశాను, మళ్ళీ 2 క్యాన్సిల్, ఈ స్టెప్పే వచ్చాయి. సో కాబట్టి దీని బదులు అంతా మనం sin 2a రాయొచ్చు. ఓకే, సో క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు -1/2 ఇంటెగ్రల్ sin 2a. 2a అంటే అక్కడ x అని, a అంటే x అని. ఓకే, sin 2x ఇంటూ x ఉంటుంది పక్కనే dx. ఓకే, ఇంటూ x, ఇక్కడ x ఉంది చూడు, అది రాసి. ఎస్, ఎప్పుడైనా రెండు వేరియబుల్స్ మల్టిప్లైస్లో ఉంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. అయితే షార్ట్ కట్ చెప్తున్నాను నేను. sin 2x ఒక టర్మ్, x ఒక టర్మ్. యాక్చువల్గా హైలైట్ మెథడ్ని ఉపయోగించి uv తీసుకొని చేస్తాం, 4 స్టెప్పులు వస్తుంది, సో లెంతీ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు నేను డైరెక్ట్గా 1 స్టెప్లో వేస్తున్నాను. ఈ రెండిట్లో ఒక్కొక్క టర్మ్కి డిఫరెన్షియేటింగ్ చేయండి. sin 2xకి డిఫరెన్షియేషన్ cos 2x, అగైన్ 2x యొక్క డిఫరెన్షియేషన్ 2. ఓకే, అంటే 2 cos 2x. సరే, ఇంకొకసారి చేయండి. 2 cos 2xకి, కాస్కి మైనస్ సైన్ అంటే -4 sin 2x వస్తుంది. సో అట్లా చేస్తూ వెళ్ళాలి, చేస్తూ వెళ్తే ఈ టర్మ్ 0 రాదు, వస్తే సైన్ కాస్ తప్పకి ఇంకేం రాదు. సో ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1, 1కి 0. సో ఆ రెండిట్లో ఏ టర్మ్ అయితే 0 అవుతుందో దానిని యారో మార్క్ ఇప్పుడు చెప్తాను రైట్ సైడ్లో వేసుకోవాలి. యారో మార్క్కి రైట్ సైడ్లో వేసుకోవాలి, మిగిలింది లెఫ్ట్ సైడ్లో వేయాలి. ఓకే, అదేవిధంగా ఎక్స్కి పవర్ 1 ఉందనుకో, ఒక డౌన్ యారో మార్క్ అంతే. అదే x స్క్వేర్ ఉందనుకో 2 డౌన్ యారో మార్క్స్ వేయాలి. ఓకే, సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్కి సంబంధించిన మరికొన్ని వీడియోస్ మీకు కావాలి అంటే నా నంబర్కి వాట్సాప్ చేయొచ్చు మీరు. ఓకే, మరి చూద్దాం. సో ఇప్పుడు దాన్ని ఎట్లా వేస్తున్నా, sin 2x లెఫ్ట్ సైడ్లో వేయాలి, ఇంకా మిగిలింది రైట్ సైడ్ ఎక్స్కి పవర్ 1 ఉంది కాబట్టి ఒక డౌన్ యారో మార్క్, ఒకటి స్టాప్ అన్నమాట. అయితే చూడండి, ఇది లెఫ్ట్ ఇది రైట్ అని చెప్పాను. ఆ 2 టర్మ్స్లో sin 2xలో ఎక్స్లో రెండిట్లో ఏ టర్మ్ అయితే 0 అవుతుందో దాన్ని రైట్ సైడ్లో వేయాలి, వేశాను. ఎక్స్కి పవర్ 1 ఉంది, ఒక డౌన్ యారో మార్క్, స్టాప్, అంతే, ఇంకేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ x² sin 2x ఉంది, అప్పుడు sin 2x, ఎందుకంటే x² డిఫరెన్షియేషన్ 2xకి 2కి 0. సో 0 అయ్యే టర్మ్ x², దాన్ని రైట్ సైడ్లో తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎక్స్కి పవర్ ఎంత ఉంది 2, అంటే 2 డౌన్ యారో మార్క్స్. సో డౌన్ అంటే ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇట్ సైడ్ డిఫరెన్షియేషన్, ఇట్ సైడ్ ఇంటిగ్రేషన్. చూడండి, x²కి 2x యొక్క డిఫరెన్షియేషన్ 2, అంతే. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి, దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయండి. sin 2xకి ఇంటిగ్రేషన్ -cos 2x డివైడెడ్ బై 2.
అగైన్ వచ్చిన దాన్ని ఇంకొకసారి ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయండి. మైనస్ అలానే ఉంటుంది. కాస్ 2xకి ఇంటిగ్రేషన్ సైన్ 2x అవుతుంది. ఆల్రెడీ బై 2 ఉంది, బై 4. ఇంకొకసారి చేయండి. మైనస్ అవుట్ సైడ్లో ఉంటుంది. సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ప్లస్ అయిపోతుంది, అంటే కాస్ 2x/8. ఇప్పుడు ఆల్టర్నేటింగ్ సింబల్స్ వేయాలి. ప్లస్ మైనస్ ప్లస్ అనమాట. ఇక్కడ వేయకూడదు, ఓన్లీ ఇక్కడ నుంచి వేయాలి. ఫస్ట్ ప్లస్, దాని తర్వాత మైనస్. ఇప్పుడు మన ఆన్సర్ ఎలా వేయాలంటే ఈ యారో మార్క్ స్ట్రైట్గా సింబల్స్తో సహా మల్టిప్లై చేయండి. ఇక్కడ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ x² ఇంటూ కాస్ 2x/2 మైనస్ మైనస్ ప్లస్ 2x ఇంటూ కాస్ సైన్ 2x/4 ప్లస్ ఇంటూ ప్లస్ ఇవి రెండు 2 cos 2x/8. ఓకే, కాబట్టి ఇలా చేయాలి. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను. సరే, ఇప్పుడు ఆల్టర్నేటింగ్ సింబల్స్ ఇక్కడ ప్లస్ మైనస్ అంతే. ఓకేనా, ఇట్స్ సైడ్ డిఫరెన్షియేషన్ అని చెప్పి ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి. సైన్ 2xకి ఇంటిగ్రేషన్ ఏంటి, మైనస్ కాస్ 2x, అగైన్ 2x డెరివేటివ్ ఈస్ 2, దట్ ఇన్ డినోమినేటర్ కాస్ 2x కదా. సో మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నాం, 2x, దాని యొక్క డిఫరెన్షియేషన్ 2, అది డినోమినేటర్లో వేయాలి. పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ డినోమినేటర్. ఓకే, ఇంటెగ్రల్ సైన్ ఏఎక్స్ మైనస్ కాస్ ఏఎక్స్ బై ఏ. ఓకే, ఆ ఏని డినోమినేటర్లో వేయాలి. డిఫరెన్షియేషన్లో ఇంటూలో వేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ d/dx ఆఫ్ సైన్ 2x కాస్ 2x, మళ్ళీ 2x యొక్క డెరివేటివ్ 2, అంటే 2 cos 2x ఇంటూలో వేయాలి. సరే, ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ మైనస్ అలానే వస్తుంది, బై 2 కూడా అట్లానే వస్తుంది. కాస్ 2xకి ఇంటిగ్రేషన్ సైన్ 2x, కాస్కి ఇంటిగ్రేషన్ సైన్ 2x, ఆల్రెడీ 2 ఉంది, ఇంకొక 2 వస్తుంది, బై 4. ఓకే, ఇప్పుడు యారో మార్క్ స్ట్రైట్గా సింబల్స్తో సహా వేస్తున్న -1/2 ఇంటూ చెప్పండి. సో స్ట్రైట్గా మల్టిప్లై చేయండి. మైనస్ ఇంటూ ప్లస్, మళ్ళీ ప్లస్, మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ 2x డివైడెడ్ బై 2. అదేవిధంగా సో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1 ఇంటూ సైన్ 2x, అంటే సైన్ 2x డివైడెడ్ బై 4. ఓకే, ఎస్, అంతే. సో ఇప్పుడు ఇంకొద్దిగా మల్టిప్లై చేయొచ్చు మీరు. సో దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. x/2 ఇంటూ 2 4, x/4. ఈ -1/2ని ఈ టర్మ్తో మల్టిప్లై చేయండి. ఎస్, సో ఇప్పుడు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. 1/8, 4 ఇంటూ 2 8 సైన్ 2x. ఇక్కడ కాస్ 2x కూడా రాయాలి మనం. మైనస్ మైనస్ ప్లస్ x/4 కాస్ 2x, అదేవిధంగా మైనస్ 1/8 ఇంటూ సైన్ 2x. ఓకే, సో ఇది క్యాపిటల్ ఏ వాల్యూ. ఇప్పుడు మనం క్యాపిటల్ బి వాల్యూని కూడా ఇదే విధంగా కనిపెడదాం. అండ్ క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ ఫార్ములా ఏంటి, ఇంతకుముందు -vr, ఇప్పుడు ur డివైడెడ్ బై u dv/dx మైనస్ v du/dx ఇంటూ dx. నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు u అంటే ఆల్రెడీ మనం నోట్ చేసాము స్టార్టింగ్లో, కాస్ x ఇంటూ r అంటే r ఆఫ్ x మన ప్రాబ్లంలో ఉండేది, x ఇంటూ కాస్ x డివైడెడ్ బై డినామినేటర్ వాల్యూ ఆల్రెడీ 1 కనిపెట్టేసాము, dx. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ x ఇంటూ కాస్ x ఏమవుతుంది, కాస్ స్క్వేర్ x అవుతుంది. ఎస్, ఇప్పుడు కూడా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ని ఉపయోగించాలి. అయితే కాస్ స్క్వేర్ xకి ఫార్ములా 1 ప్లస్ కాస్ 2θ/2. కాస్ స్క్వేర్ థీటాకి ఫార్ములా 1 ప్లస్ కాస్ 2θ/2. అదే సైన్ స్క్వేర్ వచ్చింది అనుకోండి, 1 మైనస్ కాస్ 2θ/2. కాబట్టి గమనించాలి, కాస్ స్క్వేర్ని కొందరు ఏం రాస్తారంటే కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. అవును, కరెక్టే, కానీ నువ్వు మళ్ళీ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు స్క్వేర్ వస్తుంది.
స్క్వేర్లో ఉన్నప్పుడు నువ్వు ఇంటిగ్రేషన్ చేయలేవు, అట్లా cos 2x సింగిల్ టర్మ్ వచ్చేలాగా చేయాలి. ఎస్, కాబట్టి సో ఈ ఫార్ములాని ఉపయోగించకూడదు. ఇక్కడ cos స్క్వేర్ ఎక్స్ బదులు మళ్ళీ 1 - sin స్క్వేర్ రాస్తే మళ్ళీ స్క్వేర్లోనే ఉంది, ఇంటిగ్రేషన్ చేయలేము. ఓకే, మనం క్యాపిటల్ ఏ వాల్యూ కనుక్కున్నాం, ఇక్కడ నోట్ చేశాను. ఇక్కడ క్యాపిటల్ బి కనుక్కుంటున్నాం. కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ b ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ ఎక్స్ ఇంటూ, సో ఆల్రెడీ చెప్పాను cos స్క్వేర్ ఎక్స్కి ఫార్ములా 1 ప్లస్ cos 2x డివైడెడ్ బై 2 ఇంటూ పక్కన dx ఉంటుంది. ఇప్పుడు ఈ 1/2 అనేది ఈ 2 టర్మ్స్కి వస్తుంది, అంటే 1/2 cos 2x. అదేవిధంగా ఎక్స్తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేయండి. ఓకే, సో క్యాపిటల్ B ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటెగ్రల్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ప్లస్ ఉంది ఇక్కడ 1/2 ఇంటెగ్రల్ ఎక్స్ ఇంటూ cos 2x dx. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ 1/2 ఇంటూ, అగైన్ యారో మార్క్ షార్ట్ కట్ మెథడ్ని ఉపయోగించి చేద్దాం. ఇంతకుముందు ఎక్స్ sin 2x చేసాం, ఇప్పుడు ఎక్స్ cos 2xకి. సో ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1కి 0, cos 2xకి డెరివేటివ్ మైనస్ sin 2x, మళ్ళీ 2xకి డెరివేటివ్ 2, అలా చేస్తూ పోతే 0 రాదు, అయ్యేది ఈ టర్మే. కాబట్టి దాన్ని రైట్ సైడ్లో తీసుకోండి. cos 2x ఇది రైట్ సైడ్లో ఎక్స్, మిగిలింది లెఫ్ట్ సైడ్లో అంటే cos 2x. ఎక్స్కి పవర్ 1 ఉంది, ఒక డౌన్ యారో మార్క్. సో ఇక్కడ ఆల్టర్నేటింగ్ సింబల్స్ ప్లస్ మైనస్ వేయాలి. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయాలి. ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1 ఇక్కడ వేయాలి, మళ్ళీ దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి. cos 2xకి ఇంటిగ్రేషన్ ఏంటంటే sin 2x. అగైన్ పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ డినోమినేటర్. ఓకే, అగైన్ sin 2xకి ఇంటిగ్రేషన్ ఇక్కడ వేయాలి, మైనస్ cos 2x. ఆల్రెడీ బై 2 ఉంది, ఇంకొక 2 వస్తుంది, సో కాబట్టి బై 4. ఓకే, 1/2 కాన్స్టెంట్, sin 2xకి ఇంటిగ్రేషన్ మైనస్ cos 2x బై 2, సో మైనస్ cos 2x బై 4. ఓకే, ఇప్పుడు యారో మార్క్ ఎట్లా వేయాలి? సో ఇక్కడ ప్లస్ ప్లస్ ప్లస్, యారో మార్క్ స్ట్రైట్గా సింబల్స్తో సహా మల్టిప్లై చేయండి, అన్ని ప్లస్లే కాబట్టి ప్లస్ ఎక్స్ ఇంటూ sin 2x బై 2, ఎక్స్ ఇంటూ sin 2x బై 2. అదేవిధంగా ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, ప్లస్ అవుతుంది 1 ఇంటూ cos 2x బై 4, కాబట్టి cos 2x డివైడెడ్ బై 4. ఓకే, ఇప్పుడు ఇంకా ఈ 1/2తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 4 ప్లస్ ఎక్స్ బై 4 2 ఇంటూ 2 sin 2x. దీన్ని ఈ టర్మ్తో మల్టిప్లై చేస్తే నెక్స్ట్ 1/8 cos 2x. ఇది క్యాపిటల్ బి వాల్యూ. ఇప్పుడు క్యాపిటల్ ఏబిని ఎందులో చేయాలి? నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూటింగ్ capital A and B values in equation 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2 implies yp is equal to AU. A అంటే అది అక్కడ నోట్ చేసాం, x by 4 into cos 2x minus 1/8 into sin 2x. u అంటే cos x ప్లస్ b అంటే ఇదంతా x square by 4 plus x by 4 into sin 2x plus 1/8 cos 2x into sin x. ఎస్, ఇప్పుడు మీరు ఈ x by 4తో cos xని మళ్ళీ మైనస్ 1/8 sin 2xని cos xతో మళ్ళీ ఈ 3 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. ఎస్, చేద్దాం. చూడండి, ఇప్పుడు నోట్ చేస్తున్నా.
సో yp is equal to చెప్పండి x/4 into cos 2x into cos x. x/4 into cos 2x into cos x. Okay, minus plus into minus 1/8 sin 2x into cos x. Sin 2x into cos x. Next, plus x square by 4 into sin x. X square by 4 into sin x. Next, plus x by 4 into sin 2x into sin x. X by 4 into sin 2x into sin x. Next, plus 1/8 into cos 2x into sin x. Cos 2x into sin x. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ టర్మ్ సింగిల్గా ఉంది, x²/4 sin x. సో ఇప్పుడు ఈ రెండు టర్మ్స్లో నుంచి చూడండి ఒక్కసారి, ఈ రెండు టర్మ్స్లో నుంచి x/4 కామన్ తీయచ్చు. ఈ రెండిట్లో నుంచి మనము 1/8ని కామన్ తీయచ్చు. సో yp ఈజ్ ఈక్వల్ టు x/4ని కామన్ తీసేస్తే మిగిలింది ఏంటో చూద్దాం. cos 2x ఇంటూ cos x, అక్కడ ప్లస్ sin 2x ఇంటూ sin x. ఓకే, cos a cos b ప్లస్ sin a sin b చెప్తాను ఫార్ములాస్. సో ఈ రెండిట్లోంచి ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాయి, అంటే 1/8 కామన్ తీస్తున్నాను. cos 2x ఇంటూ sin x మైనస్ sin 2x ఇంటూ cos x. మరి ఫార్ములాస్ ఇక్కడ రఫ్లో చెప్తున్నా చూడండి. sin a ప్లస్ b, sin ఆఫ్ a ప్లస్ b ఫార్ములా sin a ఇంటూ cos b ప్లస్ cos a ఇంటూ sin b. ఓకే, sin a cos b లేదు, ఎక్కడ లేదు. sin ఉండాలా cos ఉండాలా, చూడండి ఇక్కడ ఉందేమో చూడండి, ఇక్కడ లేదు. sin a cos b మైనస్ cos a sin b. అదేవిధంగా sin a మైనస్ b, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. sin a cos b మైనస్ cos a sin b. ఓకే, అదేవిధంగా cos a ప్లస్ b, కాస్లో మిడిల్లో ప్లస్ వస్తే ఇక్కడ మిడిల్లో మైనస్ వస్తుంది, గుర్తుంచుకోండి. cos a ఇంటూ cos b మైనస్ sin a ఇంటూ sin b. అదేవిధంగా ఇక్కడ మైనస్ వచ్చింది అనుకోండి, cos a cos b ప్లస్ sin a ఇంటూ sin b. ఇప్పుడు ఏ ఫార్ములాని ఉపయోగించాలి? సో దట్ ఈస్ x/4 cos a cos b ప్లస్ sin a sin b. ఏ ఇక్కడ ఏ సేమ్గా ఉండాలి, ఉంది. 2x a అంటే cos a cos b ప్లస్ sin a sin b. ప్లస్ ఉందా, మైనస్ ఫార్ములా వస్తుంది, cos a మైనస్ b. సో cos ఆఫ్ a అంటే 2x, b అంటే x. ఓకే, సో చివరి ఫార్ములాని ఉపయోగించండి. నెక్స్ట్ 1/8 cos a sin b. cos a sin b అయినా ఫస్ట్ sin a cos b మల్టిప్లైర్లో ఎట్లా ఉన్నా ఒకటి, sin a cos b మైనస్ cos a sin b, sin a మైనస్ b. కాబట్టి sin a అంటే ఇక్కడ x, b అంటే 2x మైనస్ 2x. ఫార్ములాలో మైనస్ ఉంటుంది కాబట్టి ఇంకా b అంటే 2x, కాబట్టి sin a cos b మైనస్ cos a sin b, sin a మైనస్ b. ఇక్కడ x²/4 sin x, దాన్ని అలానే రాయండి.
x/4 ఇంటూ 2xలో ఒక x పోతే x 1 x/4 cos x. చూడండి sin x మైనస్ 2x అంటే sin ఆఫ్ మైనస్ x అంటే sin మైనస్ తీటా ఫార్ములా ఏంటంటే మైనస్ sin తీటా, cos మైనస్ తీటా అంటే cos తీటా. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మైనస్ అవుతుంది, ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. 1/8 ఇంటూ sin x ప్లస్ x²/4 sin x. దీనికి ఒక నంబర్ 3. ఇప్పుడు కంప్లీట్ సొల్యూషన్ రాయండి. దేర్ఫోర్ కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ డీస్ సో y is equal to yc plus yp. నంబర్ 1 చూడండి అక్కడ 1 c1 cos x plus c2 sin x, దాన్ని మళ్ళీ దీన్ని యాడ్ చేయాలి. ఓకే, ప్లస్ yp ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.